సంగీత సార్వభౌముడు లయబ్రహ్మ హరికథ పితామహుడిగా ప్రసిద్ధి చెందిన మదర్జాడ ఆదిభట్ల నారాయణదాసు 160వ జయంతి ఉత్సవాలు విజయవాడలో ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఆదిభట్ల నారాయణదాసు విగ్రహానికి నివాళులర్పించి జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. గత 74 ఏళ్లుగా విజయవాడలో నిరాటంకంగా ఈ ఉత్సవాలను జరుపుతున్నట్టు నిర్వాహకులు తెలిపారు. నారాయణదాసు శిష్యులు హరికథ గానం చేశారు. ఆదిభట్ల నారాయణదాసు శిష్య ప్రశిష్య సంఘం, అన్నమయ్య పరివారం, ప్లాంజరీ శంకర నారాయణ, భారత వికాస పరిషత్ సౌజన్యంతో నారాయణదాసు జయంతి ఉత్సవాలు ఏర్పాటు చేశారు. శ్రావణ బహుళ చతుర్దశి వారి జన్మదినం. ఆ జన్మదినాన్ని పురస్కరించుకుని ఒక 5 రోజుల పాటు ఈ ఉత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా పలు చోట్ల నుంచి వచ్చి భాగవతారులు కూడా ఈ ఉత్సవాల్లో పాలు పంచుకుంటారు, హరికథా గానం చేస్తారు. దీని వైభవంగా చేయటానికి భక్తులందరి సహాయ సహకారాలతో ఈ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ నుంచి రోజుకి 4 హరికథలు చొప్పున ఉదయం 2 హరికథలు, సాయంత్రం 2 హరికథలు ప్రతిరోజు ఉంటాయి. అయోధ్యలో బాలరాముడు విగ్రహ ప్రతిష్ఠ చేసిన సందర్భంగా 3వ రోజు 4వ రోజు యథార్థ రామాయణం హరికథలు చేయిస్తున్నాము. అట్లాగే 4వ రోజు ఇక్కడ ఆనవాయితీ ఏమిటంటే హరికథ భాగవతారులతో పాటు తరతరాలుగా హరికథా రంగానికి వైలిన్ వాద్య సహకారం, మృదంగ వాద్య సహకారం చేసేటువంటి నిష్ణాతులైన వాళ్ళను కూడా ఇక్కడ సన్మానిస్తూ ఉంటాము.